గణేష్ మండపాల నిర్వహణపై ప్రభుత్వ తీరుపై గణేష్ ఉత్సవ సమితి సభ్యులు మండిపడ్డారు. గతంలో లేని విధంగా విగ్రహాల ప్రతిమల ఎత్తును బట్టి డబ్బులు వసూలు చేయడమేంటి అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. మరింత సమాచారాన్ని కర్నూలు నుంచి మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. నవరాత్రి ఉత్సవాలు ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. తాజాగా ప్రభుత్వం పెట్టినటువంటి నిబంధనలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. మరి ఎందుకు వ్యతిరేకిస్తున్నారో వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం ఒకసారి చేద్దాం. కేంద్ర ఉత్సవ సమితి అధ్యక్షులు వేణుగోపాల్ ఉన్నారు. ఈరోజు చెప్పండి, ఎందుకు ప్రభుత్వం పెట్టిన నిబంధనలను వ్యతిరేకిస్తున్నారు? ముందుగా హెచ్ఎంటీవీ వారికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. కేంద్ర మహోత్సవ సమితి తరపు నుంచి ఒకటే విన్నపం చేసుకుంటున్నాం. ఇంతవరకు ఎక్కడా లేని విధంగా, ఏ రాష్ట్రంలో లేని విధంగా, ఏ ఊర్లో లేని విధంగా మీరు ఈ ఫీజు రుసుము చెల్లించడం చెప్పడం అనేది చాలా వరకు శోచనీయం. ఏదైతే రాష్ట్రంలో ఒక మంత్రివర్యులు అలాగే హోంశాఖ మంత్రివర్యులు చెప్పడం కడు శోచనీయం. ఏదైతే 43 ఏళ్లుగా జరుగుతున్న ఈ ఉత్సవాలకు ఎలాంటి రుసుములు, ఎలాంటిమైన కార్యక్రమాలు లేకుండా మేము స్వచ్ఛందంగా ముందుకెళ్ళి ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. మీరు చెప్పడం వల్ల ఇవన్నీ మీ వంతు బాధ్యతగా మీరు ఏం చేస్తున్నారో చెప్పగలిగితే, మా వంతు బాధ్యతగా మేము ఏం చేస్తున్నామో అని చెప్పి ముందుకు వచ్చేసి మేము కూడా చెప్పగలగాం. ఇంతవరకు ఎక్కడ ఏ రాష్ట్రంలో అయితే దేశంలో ఏ మూలకైనా తీసుకున్నా కానీ ఎటువంటి రుసుము చెల్లించే బాధ్యత ఎక్కడా లేదు. మీరు చెప్పండి, మామూలుగా ప్రభుత్వం అనేది అంటే మీకు బందోబస్తు కల్పించడం అయితేనేమి, లేదా నిమజ్జనం చేసిన తర్వాత అక్కడ ఏర్పాట్లు చేయడం అనేది ఇవన్నీ కూడా కల్పిస్తుంది. ఇదే నేపథ్యంలో రుసుము తాత్కాలికంగా వసూలు చేస్తే తప్పేంటి అనేటువంటి వారికి ఏం సమాధానం చెప్తారు? ప్రతి పౌరుడికి కూడా కొన్ని ప్రాథమిక హక్కులు ఉంటాయి. రాజ్యాంగం ఆ హక్కులను కలిగించింది. ప్రాథమిక హక్కు అయినటువంటి ఆరాధన స్వేచ్ఛ ఏదైతుందో దాన్ని మేము అమలుపరుచుకోవడానికి, మా హక్కులు మేము నిర్వహించుకోవడానికి సామూహిక ప్రార్థన హిందూ సమాజంలో సహజమైనటువంటి భాగం. ఇది అనేక సంవత్సరాల నుంచి చేస్తున్న కార్యక్రమాలు. అయితే దేశంలో ఎక్కడ కూడా లేని పద్ధతిలో ఈ యొక్క రుసుము వసూలు చేయడం అనేటువంటిది, ఈ యొక్క ప్రాథమిక హక్కులను కాపాడేటువంటి బాధ్యత ప్రభుత్వాల యొక్క ప్రాథమికమైనటువంటి బాధ్యత. మా హక్కులను కాపాడడం కోసం కానీ మీరు మా దగ్గరే రుసుమును వసూలు చేయడం అనేటువంటిది అది ఎంతవరకు సమంజసము? అన్య మతస్థులు ఏవైతే వాళ్ళు కార్యక్రమాలు చేసుకుంటున్నారో వాళ్ళ దగ్గర నుంచి ఈ విధంగా రుసుములు మీరు వసూలు చేస్తున్నారా? దౌర్జన్యంగా వసూలు చేసిన పద్ధతిలో సుంకాలు వసూలు చేసి ప్రభుత్వాలు ఇది హిందువులపైన భారం మోపడం అనేది చాలా బాధాకరమైన అంశం. ఇది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వం ఉపసంహరించుకోకుండా అలాగే కొనసాగితే ఏంటి పరిస్థితి? గణేష్ నిమజ్జనం ఇది సామాజిక ఉత్సవము, సార్వజనికంగా జరుగుతుంది. మొదట బాలగంగాధర్ తిలక్ గారు పూణేలో మొదలుపెట్టారు. ఈ విషయం మీదే మొదలుపెట్టారు. బ్రిటిష్ ప్రభుత్వము మతపరమైన పండుగలన్నిటికి కూడా మీరు పర్మిషన్ తీసుకోవాలి, సుంకం కట్టాలి అంటే దాన్ని ధిక్కరిస్తూ డిఫై చేస్తూ బాలగంగాధర్ తిలక్ గారు మేము చేస్తాం అని మొదలుపెట్టారు. కాబట్టి ఒకవేళ ఇది గైడ్లైన్స్ అయితే మేము పాటించము, ఇది ఆర్డర్ అయితే మేము డిఫై చేస్తాం. ఇది మొదటిది. తర్వాత డబ్బు విషయానికి వస్తే ఇది హోంమంత్రి గారి వ్యక్తిగత, అంటే ఆమె మెదడులోనూ ఆమె గుండెలోనూ ఉన్నది అని అనుకోవట్లేదు. ఆమెకు వాళ్ళ హోమ్ మినిస్ట్రీ విభాగంలో ఎవరో తప్పుడు సలహా ఇచ్చారు. మాకు ఇట్లా గణేష్ ఉత్సవాన్ని డబ్బుతో పోలుస్తూ మాట్లాడడం దౌర్భాగ్యం, దురదృష్టకరం. మీరు అడుగుకింత అంటే విగ్రహానికి వెళ్ళకడుతున్నారా? అది ఒక మట్టి విగ్రహం కాదు, మాకు వినాయకుడిని ప్రతిష్ఠిస్తాం మేము అక్కడ. సో ఆ విగ్రహంలో వినాయకుడిని చూసుకుంటాం మేము. మీరు దానికి వెళ్ళకట్టడం అన్నది ఏమాత్రం సమంజసం? అదిగాక ఇంటెలిజెన్స్, విజ్డమ్ ఇవి రెండు వేరు అండి. ఇంటెలిజెన్స్ అంటే తెలివి, విజ్డమ్ అంటే వివేకం, విచక్షణ. ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు విజ్డమ్తో ఆలోచించట్లేదు. ఇన్ని వేల కోట్ల టర్నోవర్ జరిగే ఉత్సవం నుంచి మీకు రాబడి ఎంత ఉంటుంది ప్రభుత్వానికి? మీరు అదిగాక వచ్చి ఇప్పుడు పర్మిషన్ తీసుకోండి, సుంకం కట్టండి అంటే అది మరి మీ విఘ్నతకే వదిలేస్తున్నాం. హిందూ బంధువులందరినీ ఏకం చేసేందుకు లోకమాన్య బాలగంగాధర్ తిలక్ 43 సంవత్సరాల క్రితం అంగరంగ వైభవంగా ప్రారంభించినటువంటి ఈ గణేష్ చతుర్థి నవరాత్రి ఉత్సవాలు ఊరు వాడల దేశం మొత్తం కూడా పెద్ద ఎత్తున ప్రబలి ఈ అనేది అంబరాన్ని అంటే విధంగా చేస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రుసుముల పేరిట ఎవరైతే మండప నిర్వాహకుల్ని ఇబ్బంది పెడుతుందో దీన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ఈ చర్యను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేకపోతే ఆందోళన బాట తప్పదని గణేష్ కేంద్ర ఉత్సవ సమితి సభ్యులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి తాజాగా ఉంది. కెమెరామెన్ రామ్మోహన్తో హరికిషన్, హెచ్ఎం టీవీ.